నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు కేంద్రాల్లో ఏర్పాట్లను తనిఖీ చేసిన పల్నాడు కలెక్టర్ అరుణ్ బాబు ఇళ్లకు కన్నమేస్తున్న చోరుడు అరెస్టు 33.5 లక్షల విలువైన సొత్తు రికవరీ చేశామన్న ఎస్పీ కంచె శ్రీనివాసరావు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్నాం రొంపిచెల్ల మండలం వీరాట్నం పల్లెనిద్రలో ఎమ్మెల్యే అరవింద బాబు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది నర్సరావుపేట నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే అరవింద బాబు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య నిలువు దోపిడీని అరికట్టండి ప్రభుత్వ నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలకు ఎంఐఎం పార్టీ డిమాండ్ డిఎస్సి పరీక్షలను పగడ్బందీగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులను కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశించారు. డిఎస్సి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. నర్సరావుపేట పరిధిలోని ఆయా పరీక్ష కేంద్రాలను కలెక్టర్ అరుణ్ బాబు తనిఖీ చేశారు. అభ్యర్థులకు కేంద్రాల్లో కల్పించిన వసతి సౌకర్యాలు, పరీక్ష నిర్వహణ, బందోబస్తును ఆయన పరిశీలించారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అప్రమత్తంతో పర్యవేక్షిస్తూ అవసరమైన వారికి మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేయాలని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి సూచించారు. కలెక్టర్ అరుణ్ బాబు పాటు విద్యాశాఖ జిల్లా అధికారి చంద్రకళ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజల సమస్యల్ని స్వయంగా తెలుసుకుని పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే అరవింద బాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే అరవింద బాబు వాటిని నిర్దేశిత సమయంలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కూటమి పార్టీలు గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే చదలవాడ చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు పాల్గొన్నారు. రమ్మన్నారు మేడం గారు చెప్పారు వీళ్ళు ఇచ్చేసి నేను చెప్పాను. నర్సరావుపేట మండలం పెట్లూరివారిపాలెంలోని ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరానికి చెందిన చోరుడు గోపిశెట్టి నాగమల్లేశ్వరరావు పట్టుకున్నట్లు ఎస్పీ కంచె శ్రీనివాసరావు తెలిపారు. దీంతో పాటు నర్సరావుపేట మండలం పమిడిపాడులోని మెయిన్ రోడ్డు పక్కన మరొక ఇంట్లో, నర్సరావుపేట పట్టణంలోని బిలాల్ హోటల్ వెనుక ఇంట్లో, చిలుకలూరుపేట మండలం కమ్మవారిపాలెం ఇంట్లో అదే చోరుడు దొంగతనం చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో చోరుడు నుంచి 380 గ్రాముల బంగారం, 6 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ 33,50,000 రూపాయలు ఉంటుందని చెప్పారు. నర్సరావుపేట రూరల్ సీఏ రామకృష్ణ స్పెషల్ టీం సభ్యులు దొంగను అరెస్టు చేశారని అన్నారు. ప్రతిభ చూపిన వీరికి ఎస్పీ రివార్డు ప్రకటించారు. ఒక సంవత్సరాల కాలంలో ఇక్కడ జరిగినటువంటి దొంగతనాల్లో మనము రీసెంట్గా ఒక 2 గ్రేవ్ కేసెస్, 5 నాన్ గ్రేవ్ కేసెస్ సంబంధించి 350 గ్రాముల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది. 6 కేజీల వెండిని కూడా రికవర్ చేయడం జరిగింది. దాన్ని మీరు చూస్తున్నారు, అది రికవర్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి కూడా పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో, జిల్లాకు సంబంధించి టాప్ 10 ఎవరైతే ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారో, ఈ దొంగతనాలకు సంబంధించి ఆస్తి నేరాలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ తయారు చేసుకోవడము, వాళ్ళ కదలికల మీద వాచ్ పెట్టడము, మా దగ్గర ఉన్నటువంటి సిసిఎస్నే కాకుండా మా లా అండ్ ఆర్డర్ టీమ్స్లో కూడా క్రైమ్ టీమ్స్ని ఏర్పాటు చేయటము. ఇది చేయడం వల్ల మొన్న కూడా లా అండ్ ఆర్డర్ సంబంధించిన క్రైమ్ టీం వాళ్ళు ఇందులో ఉన్నటువంటి అక్యూజ్డ్ని పట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి రికవరీస్ కూడా వెళ్ళడం జరుగుతుంది. రికవరీల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి వెనకడుగు వేయకుండా చేయడం జరుగుతుంది. అందువల్లే ఈ 6 కిలోస్ యాజిటీస్గా తీసుకోవడం జరిగింది. అలాగే 380 గ్రామ్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, కంప్లైనెంట్స్ కూడా దొంగతనాలు జరిగినప్పుడు యాక్చువల్గా మీ దగ్గర ఎంత పోయిందో వాటిని ఇవ్వడం అనేటువంటిది మంచి పద్ధతి. అన్నెసరిగా కొన్ని చోట్ల మీరు హైక్ చేస్తే అది మరలా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నాము. అట్లాగే బీట్ సిస్టమ్ను కూడా పటిష్టవంతం చేయటం వల్ల ఇది జరిగింది. ఇందులో నర్సరావుపేట డిఎస్పీ గారు, నర్సరావుపేట టీం, చిలకలూరుపేట అండ్ నర్సరావుపేట రూరల్ కూడా ఉన్నారు కదా, రూరల్ టీమ్ అండ్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరైతే క్రైమ్ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా
ప్రాపర్ రివార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాది కాలం ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలం వీరాట్నంలో గురువారం రాత్రి ఎమ్మెల్యే అరవింద్ బాబు తన సతీమణి సుధా రాజేశ్వరితో కలిసి పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రజావేదిక పల్లెనిద్ర కార్యక్రమాలు చేస్తున్నామని ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. నర్సరావుపేట పట్టణంలో ప్రతిరోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, ఈ నెలలో విద్యార్థులకు తల్లికి వందనం, రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఇంతకుముందు అందించేవాళ్ళు రైట్ అదే పల్లె బాట పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళ రొంపిచెర్ల మండల వీరాటం గ్రామం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ సి గౌతమ్ గారు, అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ గడిచిన సంవత్సరంలో ఇక్కడ చాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఆర్డబ్ల్యూ స్కీమ్ ద్వారా అన్ని ఇళ్లకి నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇవాళ ఈ గ్రామం. అదేవిధంగా ఇక్కడ సిమెంట్ రోడ్లు కూడా వేయటం జరిగింది. ఇవాళ ఒక చర్చ్ కూడా కొత్తగా చర్చ్ ఒకటి కట్టే దాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత అన్ని పనులు చకచకా జరిగిపోతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం నిల్చున్న స్పాటు రచ్చబండ, ఈ రచ్చబండని మన ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా కట్టడం జరిగింది. గ్రామంలో నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పూనుకొని ఈ రచ్చబండ కార్యక్రమాన్ని చేశారు. రచ్చబండ చక్కగా కట్టారు. దగ్గరలో ఉన్న బావిని కూడా బాగు చేయడం జరిగింది. మరి రైతులకు ఉపయోగపడేటట్టు నీరును వాడుకోవడానికి, పశువులకు కానీ తాగునీరు కానీ అన్నింటికి వాడుకోవచ్చు. ఇవాళ మరి ఈ సంవత్సరంలోనే అన్ని డెవలప్మెంట్ పనులు కూడా చేయడం జరిగింది. గ్రామంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, మహిళలందరూ కూడా ఉమ్మడి కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తూ ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అంటేనే మనకి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా సైమల్టేనియస్గా చేసే నాయకులిద్దరు వేరేనే కానీ విజన్ ఒకటే, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, స్వర్ణాంధ్రప్రదేశ్కి మార్చుకోవాలి. అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మీరు చూశారు 10th క్లాస్లో రిజల్ట్స్ కూడా చాలా చక్కగా రావడం జరిగింది. ఇంటర్మీడియట్లో కూడా రిజల్ట్స్ చాలా చక్కగా వచ్చినాయి. ఈ రోజు ఆల్ ఇండియా లెవెల్లో 22వ ర్యాంకు సాధించడం జరిగింది. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో చప్పట్లు. నారాయణరావు గారికి సాదర స్వాగతం పలుకుతున్న ఒక్కసారి దగ్గరికి రండి మీరు ఇద్దరు కూడా. ఒక్క 2 మాటలు, ఈ మాటలో ఏం చేయాలనుకుంటున్నావు చెప్పదన్న. అదేవిధంగా ఇవాళ వీరాటం గ్రామంలో 2 అద్భుతమైన సన్నివేశాలు జరిగినాయి. ఒకటి జేఈ అడ్వాన్స్డ్ మెయిన్లో అబ్బాయి సాత్విక్ 22వ ర్యాంక్ సాధించడం. రెండోది ఇవాళ రచ్చబండ అనే కార్యక్రమంలో ఈ రచ్చబండని మరి మన కామ్రేడ్ సిహెచ్ఎల్ కాంతారావు గారు, సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ లీడరు, ఈ నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ కానీ రాష్ట్రంలో పేరొందిన లాయర్ గారు, వారి పేరు మీద ఈ రచ్చబండిని ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని మరి డాక్టర్ సి గౌతమ్ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన వీరాటం గ్రామంలో సాత్విక్ అనే అబ్బాయి మరి అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్లో ఆల్ ఇండియా ర్యాంకు 22వ ర్యాంక్ సాధించాడు. మరి ఇటువంటి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
మరి వారి ద్వారా నేను ఇక్కడ దగ్గరకు వచ్చి వారి మాటగా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా వారిని పిలిపించుకుంటామన్నారు. మరి ఒక పూట అపాయింట్మెంట్ తీసుకుని వారిని కలవడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ పోలేరమ్మ, అంకమ్మ, నాంచారమ్మ తల్లి, పోతురాజస్వామి దేవతా మూర్తులతో పాటు కొర్రు ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ బుధవారం నుంచి 3 రోజుల పాటు వేద పండితులు యజ్ఞ హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరై దేవతా మూర్తులకు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అన్నదానం చేశారు. కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ గా మొండితోక రాణి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుకుంట్ల కోటేశ్వరరావు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు హాజరై ప్రసంగించారు. నూతన చైర్మన్ రాణిని పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. కోటప్పకొండ చిన్మయ మిషన్ 75వ అమృతోత్సవ వేడుకల్ని నర్సరావుపేట పట్టాభిరామస్వామి దేవస్థానంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన కరపత్రాలను బంగారు వర్తకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయ్ విజయ్ కుమార్ ఆవిష్కరించారు. కోటప్పకొండలోని చిన్మయ మిషన్ 75 వసంతాల అమృత వేడుకకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న నిర్మలానంద మాతాజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భగవద్గీత శ్లోకాల పారాయణంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని విజయ్ కుమార్ కోరారు. ఇందుకు శ్రీ వాసవి మిత్ర మండలి అధ్యక్షులు వెంకటేశ్వరరావు, ప్రవళిక సత్యం, అలాగనే చిన్న సాంబశివరావు సహకరిస్తున్నారని తెలిపారు. సమావేశంలో మురళి, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, శివాంజనేయులు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. 1960లో పెద్దలు కపలవాయి కాశీరామారావు గారు, శివాంజనేయులు సుబ్బారావు గారు అప్పట్లో చిన్మయ మిషన్ ఆశ్రమాన్ని కోటప్పకొండలో స్థాపించడం జరిగింది. నేటికి భారతదేశంలో అంతా 75 సంవత్సరాలు చిన్మయ మిషన్ అమృతోత్సవాలు జరుపుతున్నారు. ఈ అమృతోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్థానిక పట్టాభిరామ స్వామి దేవస్థానంలో సమిష్టి భగవద్గీత పారాయణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ పారాయణానికి నర్సరావుపేట ప్రజలందరూ, నియోజకవర్గ ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు అందరూ ఈ సమిష్టి భగవద్గీత పారాయణలో పాల్గొంటే
వారందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలు అన్నీ ఇస్తారని నమ్మకం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా కోటప్పకొండ చిన్మయానంద మాతాజీ గారు, నిర్మలా మాతాజీ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో చిన్మయ మిషన్ కోటప్పకొండ త్రికూట ఏర్పడి 75 సంవత్సరాల అమృతోత్సవ ఆహ్వాన సందర్భంగా నరసరావుపేట పట్టణంలో 8వ తారీఖున సాయంత్రం 5 గంటలకు పట్టాభిరామ స్వామి దేవస్థానంలోని కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. నిర్మలా మాతాజీ గారి ఆధ్వర్యంలో భగవద్గీత చదవటం, పారాయణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మహిళలందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే అందరూ కూడా పుస్తకాలు తీసుకొని వచ్చినట్లయితే భగవద్గీత పుస్తకాలు తీసుకొచ్చిన దాంట్లో చదవటం ఈజీగా ఉంటుంది. కొంతమంది దగ్గర లేనిచో మేము అక్కడ సప్లై చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 23 భజన మండళ్ళు, అనేక సేవా సంస్థల వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దాదాపు 700 నుంచి 800 దాకా ఈ ఎస్టిమేషన్ వేసుకొని అందరికి కూడా మహాప్రసాదాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం మొత్తం కూడా శ్రీ కపలవాయి విజయ్ కుమార్ గారు నిర్వహిస్తున్నారు. వీరికి సహకారంగా ఊటుకూరి వెంకటేశ్వరరావు గారు, బొచ్చు వెంకట సత్యనారాయణ గారు, దివ్యల చిన్న సాంబశివరావు గారు ఉంటున్నారు. కాబట్టి ఆర్యవేశ సంఘం వాళ్ళు, మహిళా మండళ్ళు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం పూర్వ ప్రాథమిక విద్య నుంచి వేలాది రూపాయలని దండుకుంటున్నారని, పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బస్సు ఫీజులు అధికంగా వసూలు చేస్తూ తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవటం లేదని ఎంఐఎం పార్టీ నర్సరావుపేట పట్టణ అధ్యక్షులు మౌలాలి ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోవడం దారుణమని మౌలాలి అన్నారు. ప్రతి పాఠశాలకు క్రీడా మైదానం, అగ్నిమాపక యంత్రాలు, అర్హులైన బోధనా సిబ్బంది ఉండాలన్న నిబంధనలు పాటించడం లేదని చెప్పారు. ఇరుకైన వీధుల్లో, ప్రతికూల భవనాల్లో ప్రైవేట్ పాఠశాలని నిర్వహిస్తున్న యాజమాన్యం వైపు కన్నెత్తి కూడా విద్యాశాఖ అధికారులు చూడటం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యని కొనాల్సిన పరిస్థితి అవలంబించింది. మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లా చూసుకుంటా ఉంటే ఇక్కడ ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో యాజమాన్యాలు నర్సరీ చదివే పిల్లలు కూడా వేలకు లక్షలు గుంజుతూ ఉన్నారు. పుస్తకాలు అదే స్కూల్లో కొనాలి, యూనిఫామ్ అదే స్కూల్లో కొనాలి, ఇలాంటి రూల్స్ పెట్టి సామాన్య ప్రజలను నడ్డి విరుస్తూ ఉన్నారు. అలానే ఈరోజు చూసుకుంటా ఉంటే పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లా డిఓ గారు ఇలాంటి విద్యాశాఖలపై దృష్టి ఎందుకు పెట్టట్లేదని చెప్పేసి ఎంఐఎం పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చూస్తూ ఉంటే సామాన్య ప్రజలు కూడా ఈరోజు మధ్యతరగతి కుటుంబం కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నాననే ఆశతో కార్పొరేట్ స్కూళ్ళలో జాయిన్ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే వాళ్ళని ఆసరాగా తీసుకొని వీళ్ళు ఇష్టరాజ్యంగా వాళ్ళ దగ్గరే బుక్స్ కొనాలని చెప్పేసి రూల్స్ పెట్టి వాళ్ళకి అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతూ కనీసం జర్నలిస్టులకు ఇస్తానన్న 50% రాయితీ కూడా కొన్ని స్కూళ్ళు ఇవ్వకపోవడం చాలా దారుణం. అలాగే ఇంకో విషయం ఏంటంటే మరీ ముఖ్యంగా చిన్న సందుల్లో ఫైర్ పర్మిషన్లు కానివ్వండి, అలాగే రెన్యువల్ విద్యా సంస్థలు రెన్యువల్ చేయని విద్యా సంస్థలు చాలా ఉన్నాయి. ఇక్కడ వాటి మీద దృష్టి పెట్టడంలో అధికారులు విఫలమయ్యాయని చెప్పేసి ఎంఐ పార్టీగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి ముఖ్యమైన విషయం ఏంటంటే చిన్న సందుల్లో స్కూళ్ళు పెడుతున్నారు అపార్ట్మెంట్లు తీసుకొని. అక్కడ స్కూల్ వదిలే టయానికి సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు కానివ్వండి, సామాన్య ప్రజలు. అలాగే ప్రకాశంలో కొన్ని స్కూళ్ళు ఉన్నాయి. అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఆ స్కూళ్ళు వదలగానే భోజనం టయానికి పిల్లల్ని బయటికి వదలగానే కనీసం నాంపల్లి గేట్ దగ్గర కూడా అంత లేట్ అవ్వదు. అలాంటి దాదాపుగా 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతూ ఉంది. ఇలాంటి ట్రాఫిక్ చిన్న సందులో ఎలా పర్మిషన్ ఇస్తారని చెప్పేసి అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన డిఎస్సి పరీక్షలు, కేంద్రాల్లో ఏర్పాట్లను తనిఖీ చేసిన పల్నాడు కలెక్టర్ అరుణబాబు. ఇళ్లకు కన్నమేస్తున్న చోరుడు అరెస్టు, 33.5 లక్షల విలువైన సొత్తు రికవరీ చేశామన్న ఎస్పీ కంచె శ్రీనివాసరావు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తున్నాం, రొంపిచెల్ల మండలం వీరాట్నం పల్లెనిద్రలో ఎమ్మెల్యే అరవింద బాబు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది, నర్సరావుపేట నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే అరవింద బాబు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య నిలువు దోపిడీని అరికట్టండి, ప్రభుత్వ నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలకు ఎంఐఎం పార్టీ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.